హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సొరకాయ దోశ. ఎప్పుడు వినున్నారు కానీ మేము చేసుకుంటామండి. సొరకాయ దోశ హై వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వెజిటబుల్లో, అందువల్ల నేను సొరకాయ మా ఇంట్లో కర్రీస్లో వేసుకుంటే తినరు. అందువల్ల నేను ఇలాగ దోశల్లో అట్లా కలుపుకొని ఆ వెజిటబుల్ని సేల్ చేస్తాను అనమాట. నేను ఇంట్లో చేసే చాలా టిఫిన్స్లో బియ్యం అనేది తక్కువ వాడతానండి. మిగతా పల్సెస్ అనేవి ఎక్కువ వాడతాను. ఇందులో వచ్చేసి పెసలు, కొంచెం పచ్చిశనగపప్పు అండ్ బాజ్రా అంటారు, దాన్ని తీసుకున్నాను. అది తీసుకొని బాగా వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుంటాను. వాష్ చేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేస్తే అవి శుభ్రంగా నానిపోతాయి. చూస్తున్నారు కదా ఇలా నైట్ అంతా. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని, చాలామంది దీంట్లో మినప్పప్పు కూడా తీసుకుంటారు, కానీ నేను మినప్పప్పు తీసుకోను. మినప్పప్పు బదులు పెసలు హెల్దీ కదా, అందుకనే నేను పెసలు మూంగ్ దాల్ అంటారు కదా అవి తీసుకుంటాను. 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకుంటానండి, ఎందుకంటే అది మరీ పెసలు అనేవి చప్పగా టేస్ట్లెస్గా అనిపిస్తాయి. అందుకని నేను కొంచెం కారంగా ఉండడం కోసం అవి వేసుకుంటాను. మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ లేత తీసుకున్నట్లయితే గింజలు తీయాల్సిన అవసరం లేదు. లేత సొరకాయ అయినా ముదురు సొరకాయ అయినా తోలు అనేది పీల్ చేసేసుకోండి. లేతదైతే అసలు గింజలు కూడా తీయవసరం లేదు. అలాగా పీల్ చేసేసి మొత్తం ముక్కలన్నీ కోసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. అదే ముదురుదైతే మాత్రం గింజలు తీసేయాలి. పైన గ్రీన్ కలర్ పార్ట్ మాత్రమే ముక్కలు కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, అది మంచి ఫైన్ పేస్ట్ లాగా, మామూలుగా పెసరపిండి ఎలా రుబ్బుకుంటారో సేమ్ అలాగే ఫస్ట్ పెసరపిండి రుబ్బుకున్న తర్వాత అప్పుడు సొరకాయ కూడా వేసి బాగా గ్రైండ్ చేసేసుకొని దగ్గరకు తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ 6కి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 8-9 అలా తినేలోపు ఇది కొంచెం ఫర్మెంట్ అవుతుంది దోశపిండి అనేది. తర్వాత చక్కగా దోశలు వేసుకుంటే క్లీన్గా వస్తాయి. మీకు ఏమన్నా మెత్తగా అనిపించినట్లయితే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. రవ్వ యాడ్ చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఈ దోశల్లోకి రోటి పచ్చడి అయితే చాలా బాగుండిద్దండి. డైట్ చేసే వాళ్ళకి దోశ అనేది కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. ఇది డైట్ చేసే వాళ్ళకే కాదు, మామూలుగా కొంచెం హెల్తీగా తినాలి, కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ దోశ అనేది పర్ఫెక్ట్ అండి. పెసలు అనేది గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళకైతే బెటర్, లేకపోతే మినపప్పు తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి.